హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పిఎస్సిసిలో చూపిస్తున్నా. ఫస్ట్ పిఎస్సిసి యాప్ ఓపెన్ చేయాలి. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫస్ట్ ఒక హెచ్డి పిక్ తీసుకోవాలి. హెచ్డి పిక్ మీకు ఎంత కావాలో అంత క్రాప్ చేసుకోండి, అంటే మీకు పిక్కి సరిపోయేంత క్రాప్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్. నాకు నచ్చింది నేను యాడ్ చేస్తున్నా. ఇది యాడ్ చేస్తున్నా. అందరికి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి. కొంచెం పైకి. ఓకే. ఇప్పుడు మీకు ఏ పిక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటారో అది ఇక్కడ యాడ్ చేయండి. నేను ఈ పిక్ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలనుకుంటున్నా. చూడండి, సెకండ్ దాంట్లో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ బ్రష్ తీసుకోండి. ఇట్లా నార్మల్గా హ్యాండ్తో రబ్ చేయండి. హెచ్డి పిక్ అయితే తొందరగా వస్తుంది, అదే ఫోన్లో తీసిన అయితే వస్తుంది అండ్ బాగా టైం పడుతుంది. సేమ్ మొత్తం ఇది అంచే వరకు అనండి. ఓకే, ఇక్కడ కొంచెం ఉంది, ఇక్కడ కూడా అట్లా డార్క్ చేయండి. ఓకే, చూడండి మొత్తం దీంట్లో మెయిన్ రిఫైనైజ్ చేయాలి మీరు. హెడ్ దగ్గర ఎక్కడైనా చివర్లు పోతూ ఉండే వాటి రిఫైనైజ్ చేస్తే మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది. చూడండి, ఇప్పుడు ఇక్కడ క్లియర్ అని ఉంది కదా, క్లియర్ నొక్కండి. బ్యాక్గ్రౌండ్ పోయింది, నీట్గా ఉంది కదా. దీంట్లో డీసెలెక్ట్ అని దాన్ని అప్పుడు క్లిక్ చేసినాక ఫోటో అనేది ఎటైనా కదపాలి. నేను బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం బ్లర్ చేస్తున్నా. ఇక్కడ గసియాన బ్లర్ ఉంది కదా, బ్లర్లోకి వెళ్ళి కొంచెం లైట్ బ్లర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ లేయర్లోకి వెళ్ళి ఫోటో, ఇప్పుడు నేను పెట్టిన ఫోటో మీద లేయర్లోకి వెళ్ళి ఫోటో అనేది కొంచెం పెద్దగా చేస్తున్నా. ఓకే, చూడండి, నా లోగో అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. నేను మనం క్రియేట్ చేసా కదా వీడియో, చూడండి వీడియో ఎలా లోగో క్రియేట్ చేయాలో కూడా పెట్టాను. డన్, సేవ్ చేసేయండి. క్రియేట్ షేర్ అనేది కదా, దీంట్లో సేవ్ టు గ్యాలరీ అనేది దాంట్లో క్లిక్ పిక్. ఓకే, సేవ్ అయిపోయింది. ఈ పిక్ అనేది ఇప్పుడు గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎడిటింగ్ చేసిన పిక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. చూడండి, అదే పిక్ అనేది ఎడిటింగ్ చేసినప్పుడు పిఎస్సిలో చేసినప్పుడు అట్నే వస్తుంది. పిక్ బాగుంది.